చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఎమ్మెల్యే కదలికలపై ఆగంతకులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. తనను బెదిరిస్తున్న వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నది ఎవరు, ఆ కేసు సంగతి ఏంటన్నది డీసీపీ అవినేష్ మహంతితో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గత కొంతకాలం నుంచి వస్తున్న కాల్స్ పైన ఎమ్మెల్యే సీరియస్గా పట్టించుకోకపోయినా ఇటీవల కాలంలో బెదిరింపు కాల్స్ ఎక్కువైనాయి. దీనికి సంబంధించి సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి సిసిఎస్ డీసీపీ అవినాష్ మంతమంతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎమ్మెల్యేకు వస్తున్న బెదిరింపు కాల్స్ అంటే ఆయన ఇచ్చిన ఫిర్యాదే? ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చారు దట్ ఆయనకి కొన్ని ఇలాంటి కాల్స్ వస్తున్నాయి, బోత్ ఆన్ హిజ్ ల్యాండ్ లైన్, ఆఫీస్ ల్యాండ్ లైన్ అండ్ ఒక మొబైల్ పైన. సో మొబైల్ పైన వచ్చిన కొన్ని కాల్స్ నంబర్స్ వచ్చినాయి. ల్యాండ్ లైన్ది వీఆర్ వెరిఫైయింగ్ వాట్ కైండ్ ఆఫ్ కాల్స్ హ్యావ్ కమ్, బికాజ్ దాంట్లో ఏం రికార్డ్స్ లేవు. సో బేస్డ్ ఆన్ దట్ విల్ టేక్ అప్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ప్రస్తుతం అంటే ఆన్ ఫస్ట్ గ్లాన్స్ చూస్తే మొబైల్లో వచ్చిన కాల్స్ ఇట్ అపియర్స్ టు బి ఫ్రమ్ సమ్ ఇంటర్నెట్ గేట్వే నుంచి వస్తున్నాయి. డజంట్ అపియర్ టు బి సిమ్ కానీ ల్యాండ్ లైన్ ఫోన్ అనిపించడం లేదు, బట్ అది ఫర్దర్ వెరిఫై చేసుకోవాలి. అంటే ఏం చెప్తున్నారు సార్? ఫోన్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏమైనా బెదిరిస్తున్నారా, ఏమైనా అడుగుతున్నారా, ఏమైనా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారా, అసలు ఏం చెప్తున్నారు వాళ్ళు? అదే కొందరు ఫోన్ చేసి వాళ్ళ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి అడుగుతున్నారు అబౌట్ ద లొకేషన్ ఆఫ్ ది ఎమ్మెల్యే, ఏం చేస్తున్నారు, థ్రెటనింగ్, ఆ టైప్ కాల్స్ చేస్తున్నారు. ఓకే, ఈ ఎమ్మెల్యే సంబంధించిన బెదిరింపు కాల్స్పై ఇప్పుడే ప్రస్తుతానికి పోలీసులు ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు, పూర్తి కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఎక్కడి నుంచి ఈ కాల్స్ వస్తున్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం తాము చేస్తామని పోలీసులు అంటున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ.